Passage 4. Our national flag is tricolor. మన నేషనల్ ఫ్లాగ్ 3 రంగులది. ట్రైకలర్ 3 రంగుల జెండా. It has 3 equal horizontal stripes. దానికి 3 ఈక్వల్ హారిజాంటల్ అంటే అడ్డంగా ఉన్న స్ట్రైప్స్ ఉన్నాయి. The stripe at the top is saffron. పైన స్ట్రైప్ అనేది కాషాయం. In the middle is white. మధ్యలోది వైట్. And at the bottom అంటే కింద is green. The ratio of width to length of the flag is 2:3. రేషియో అంటే ఈ width 2, width అంటే ఇలా, లెంత్ అంటే ఇలా ఉన్న దాన్ని రేషియో అంటాం. ఇదంతా 2 parts, ఇదైతే 3 parts ఇది ఉంది. In the center of the white stripe there is a wheel in navy blue color. సెంటర్ లో నావీ బ్లూ కలర్ లో ఒక వీల్ ఉంది. ఇది వీల్. ఆ వీల్ ఏ కలర్ లో ఉంది? నావీ బ్లూ కలర్ లో. అది ఎక్కడ ఉంది? వైట్ స్ట్రైప్ లో ఉంది. ద వీల్ రిప్రజెంట్స్ ద చక్ర. వీల్ అనేది చక్రం. Its design is similar to the wheel which appears on the abacus of the Sarnath lion, capital of Ashoka. అశోకుడి స్తంభం ఉంటుంది సారనాథ్ లో, దాంట్లో ఉన్నది ఈ వీల్. అక్కడ నుంచి మనం తీసుకున్నాం. ఇట్స్ డయామీటర్. డయామీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడకు ఉన్న డయామీటర్ అంటే అప్రాక్సిమేట్స్ టు ద విడ్త్ ఆఫ్ ద వైట్ స్ట్రైప్. వైట్ స్ట్రైప్ కి అప్రాక్సిమేట్ దగ్గరగా చాలా దగ్గరగా ఉంటుంది. ద వీల్ హ్యాస్ 24 spokes. వీళ్ళు ఎన్ని చక్రాలు ఎన్ని ఉంటాయి చూడాలంటే 24. ఇట్ వాస్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ on 22nd July 1947. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1947 లో దీన్ని అడాప్ట్ చేసుకుంది, అంటే అమల్లోకి తెచ్చింది. వీ లవ్ అవర్ నేషనల్ ఫ్లాగ్. మన నేషనల్ ఫ్లాగ్ మనం ప్రేమిస్తాం. వీ రెస్పెక్ట్ ఇట్. దాన్ని గౌరవిస్తాం. వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఆనర్. దాని గౌరవాన్ని కాపాడటానికి, ప్రొటెక్ట్ ఇట్స్ ఆనర్, దాని గౌరవాన్ని కాపాడటానికి మన ప్రాణాలను కూడా త్యాగం చేస్తాం. ఇట్ రిప్రజెంట్స్ ద నేషన్. ఫ్లాగ్ ని నేషన్ కి గుర్తు. రిప్రజెంట్స్ అంటే గుర్తు. సో ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ నేషనల్ ఆనర్. కాబట్టి అది గౌరవాన్ని, దేశ గౌరవానికి చిహ్నం, సింబల్. సో దీంట్లో మన ఫస్ట్ క్వశ్చన్. ఇన్ అవర్ నేషనల్ ఫ్లాగ్ ద వీల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్. వీల్ ఎక్కడుంది? సెంటర్ లో. సాఫ్రాన్ స్ట్రైప్ లోనా వైట్ స్ట్రైప్ లోనా? వైట్ స్ట్రైప్ లో ఉంది. సో ఆన్సర్ ఈస్ బి. గ్రీన్ స్ట్రైప్ కాదు, బ్లూ స్ట్రైప్ కాదు. ఇన్ అవర్ నేషనల్ ఫ్లాగ్ విచ్ ఆఫ్ ద స్ట్రైప్స్ ఈజ్ ఎట్ ద బాటమ్ ఇన్ అవర్ నేషనల్ ఫ్లాగ్. నేషనల్ ఫ్లాగ్ లో బాటమ్ లో ఏమంటే, బాటమ్ అంటే కింద, గ్రీన్. బ్లూ కాదు, సాఫ్రాన్ కాదు, వైట్ కాదు, గ్రీన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వై? ఎందుకు? వై డూ వీ లవ్ అవర్ నేషనల్ ఫ్లాగ్? నేషనల్ ఫ్లాగ్ ని ఎందుకు ప్రేమిస్తాం? బికాజ్ ఇట్ ఈస్ ట్రై కలర్, బికాజ్ ఇట్ హ్యాస్ 3 stripes, బికాజ్ ఇట్ హ్యాస్ వీల్ ఎట్ ద సెంటర్, బికాజ్ ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ నేషనల్ ఆనర్. ఇవన్నీ కాదు, నేషనల్ ఆనర్ కాబట్టి, గౌరవానికి సూచిక కాబట్టి మనం దాన్ని ప్రేమిస్తాం. సో బికాస్ ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ నేషనల్ ఆనర్ అనేది కరెక్ట్ ఆన్సర్, డి. అవర్ నేషనల్ ఫ్లాగ్ వాజ్ అప్రూవ్డ్ బై. నేషనల్ ఫ్లాగ్ ఎవరు అప్రూవ్ చేశారు, ఓకే చేశారు అని అంటే మనకి ఇచ్చిన ప్యాసేజ్ లో ప్రెసిడెంట్ కాదు, లోక్సభ కాదు, పార్లమెంట్ కాదు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంది. So D is the right answer, Constituent Assembly. The diameter approximates to the width of the white stripe. Here the word approximates means, approximates ante enti, means ante enti ante approximates ante is more or less equal అని అర్థం. దగ్గరగా ఈక్వల్ అని అర్థం. కొంచెం అటు ఇటుగా ఉంది. ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్, కరెక్ట్ గా కాదు, కొద్దిగా అటు ఇటుగా ఈక్వల్ గా ఉంటది అని అప్రాక్సిమేట్స్ అంటే అది. ఈజ్ నాట్ ఈక్వల్ కాదు, ఈజ్ రిలేటెడ్ సంబంధించింది అని కాదు. అప్రాక్సిమేట్స్ మీన్స్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.